పుణ్యక్షేత్రానికి పర్తియాత్ర అనే పేరుతో వచ్చినటువంటి సాయి భక్తులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి సాయిరామ్. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇప్పుడే రంగనాథ్ చెప్పినట్లు 19 సంవత్సరాలుగా పర్తియాత్ర పేరుతో భక్తులు రావడం, 2-3 రోజులు వాళ్ళు ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధానంలో గడపడం, ఎంతో ఆనందంగా తిరిగి వాళ్ళ స్వగ్రామాలకి వాళ్ళ స్వస్థలాలకి తిరిగి వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. ఎంతో భక్తి ప్రపత్తులతో ఆదిలాబాద్ జిల్లా నుంచి భక్తులు వస్తుండడం, గత 2 రోజులుగా ప్రశాంతి నిలయంలో ఒక పండుగ వాతావరణంలో మీరందరూ ఇక్కడ చేరి ఇలా ఒక ఆనందమైనటువంటి ఒక సమయాన్ని గడపడం, స్వామి సన్నిధానంలో కార్యక్రమాలని జరపడం అనేటువంటిది ఎంతో ఆనందంగా ఉల్లాసాన్ని ఇస్తుంది. ప్రశాంతిలో ఇక 2 రోజులు ఎక్కడ చూసినా ఈ బ్లూ స్కార్ఫ్లే కనపడుతున్నాయి. చుట్టూ ఎక్కడ చూసినా ఆదిలాబాద్ వాళ్ళని మిస్ చేసేయడానికి కాదు, ఇక్కడ ఉన్న బ్లూ స్కార్ఫ్లు కుల్వంతాల్లో చూస్తే ఏదో ఒక సముద్రం ఉన్నట్లు ఉంది. అంత అందులో తెచ్చుకొని బ్లూ సముద్రం. ప్రశాంత్ నిలయానికి మరి మీ ఆర్గనైజర్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, వాళ్ళు కోఆర్డినేటర్స్ అందరూ కూడా చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చారని చెప్పడం జరిగింది. మరి ఏదో ఒక గ్రామం నుంచి గ్రామం మొత్తం దాదాపు 300 పైగా వచ్చారని కూడా చెప్పారు. అది ఏ గ్రామమో తెలియదు. ఏ గ్రామం అది? ఏదో గ్రామం నుంచి 300. నవదాం అంటే ఎవరు? నవదాం వాళ్ళ చేతులు ఎత్తాను కదా. నవదాం నుంచి ఎవరు వచ్చారు? హనుమాన్ నగర్ అట. హనుమాన్ నగర్ ఎక్కడున్నారంట? అంత హనుమాన్ నగరే ఉన్నారు. చాలామంది వచ్చారు అక్కడి నుంచి అని చెప్పడం జరిగింది. ఎంతమంది మొదటిసారి వస్తున్నారు పుట్టపర్తికి? మొట్టమొదటిసారిగా వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు అంతా చాలామంది ఉన్నారు. మొదటిసారి వస్తున్నవాళ్ళు చాలా సంతోషం. మరి ఇంతమందిగా ఈ క్షేత్రానికి రావడం అది మన యొక్క అదృష్టమనే మనం తెలుసుకోవాలి. బాబా మాటల్లోనే ఎవరైనా పుట్టపర్తికి ప్రశాంత్ నిలయానికి రావాలంటే అది నా పర్మిషన్ ఉండాలని చెప్పేవారు. అంటే మరి ఇంతమంది వచ్చారంటే బాబా మీకు పర్మిషన్ ఇచ్చారని. మరి ఇంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, ఒకసారి ఇట్లానే మీ సేవా కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇలా చాలామందిని తీసుకొచ్చారట స్వామి ఉన్నప్పుడు. వచ్చి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి ఏదో మాట్లాడిస్తే ఎంతమంది వచ్చారు ఏంటిని విచారించినప్పుడు ఈయన చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు స్వామి అని చెప్పారట. అంటే అప్పుడు స్వామి ఏం చెప్పారు తెలుసా? నీకు కొత్త వాళ్ళు రా, నాకు కాదు, నాకు వాళ్ళ జన్మజన్మలుగా దేవుడు మన అందరినీ కూడా మనకు కొత్త అనిపిస్తుంది. ఆయనకు మన జన్మలో గత జన్మల నుంచి కూడా అతనికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన నీకు కొత్త వాళ్ళు కనిపిస్తారు, నాకు ఎప్పుడూ కాదు, నాకంతా పాత వాళ్ళే అన్నారు. సో మనమంతా స్వామికి పాత వాళ్ళమే. మనకు ఒక్కరికొకరు కొత్త వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుడికి అందరూ కూడా పాత వాళ్ళే.
ఈ క్షేత్రంలో ఈరోజు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని అయితేమి, వాళ్ళ దుఃఖాన్ని అయితేమి, బాధలను అయితేమి, కోరికలను అయితేమి అన్నీ కూడా స్వామికి విన్నవించుకొని ఇక్కడి నుంచి ఒక ప్రశాంతమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తుంటారు. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు దాదాపు 150 దేశాల్లో వెలుస్తున్నాయి. 150 దేశాలు. చాలా దేశాల నుంచి వచ్చేవారికి మన భాషలు కొంచెం కూడా తెలియదు, కొందరికి ఇంగ్లీష్ కూడా తెలియదు, వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ మాత్రమే తెలుసుంటాయి. వాళ్ళకు భాష తెలియదు, వాళ్ళకి మన సంస్కృతి కాదు, అయినా ఇక్కడికి వచ్చి ఎంతో ప్రశాంతంగా ఆనందంగా గడిపి వెళ్తుంటారు. దూర ప్రాంతం నుంచి, ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మనం వస్తేనే ఎంత దూరం, ఎంతసేపు పట్టింది మీకు టైం? ఎన్ని గంటలు పడుతుంది ఆదిలాబాద్ నుంచి రావడానికి పుట్టపర్తికి? 17 hours. పక్కనే ఉంది ఆదిలాబాద్, ఏం పెద్ద దూరం ఏం లేదు, ఇక్కడ పక్కనే కదా. దాన్ని ట్రైన్లో వచ్చారా? బస్సులో అయితే 15 గంటలు 12 గంటలు పడుతుంది. కొన్ని దేశాలు ఎట్లా అంటే ఏరోప్లేన్లో వచ్చినా 3 రోజులు పడుతుంది. సౌత్ అమెరికా నుంచి రావాలంటే దాదాపు 2 రోజుల పైన పడుతుంది, 2.5 రోజులు పడుతుంది ఇక్కడి నుంచి ఫ్లైట్లో వస్తే. అలాంటి దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామి సన్నిధానంలో ఇక్కడ ఉండి వాళ్ళు ఆనందంగా తిరిగిపోతున్నారంటే అది క్షేత్రమయం. ఈ క్షేత్రమయం ఎందుకు వచ్చింది? అది అవతార పురుషుడైన భగవాన్ సత్యసాయిబాబా వారు ప్రతి ఇంచిని ఇక్కడ వాళ్ళు పునీతం చేశారు వారి పాదస్పర్శతో. కాబట్టి ప్రశాంతి నిలయం అంతా కూడా ఒక దివ్యమైన వైబ్రేషన్తో నిండి ఉంటుంది. ఎక్కడికి పోయినా, ఏ మూలకు పోయినా ప్రతి ఇంచులోనూ స్వామి యొక్క పాదస్పర్శతో పునీతమైంది. కాబట్టి ఇక్కడ ఒక మనకు మనసుకు తెలియని ఒక ప్రశాంతత కనపడుతుంది. ఇక్కడ ఎంతోమంది కుల్వంతాలకు వస్తేనే ఒక రకమైనటువంటి అనుభూతికి లోన్ అవుతుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రశాంతత, అక్కడ ఉన్నటువంటి ఒక దివ్యానుభూతికి లోన్ అవుతూ ఉంటారు. చాలామంది మొదటిసారి వచ్చినప్పుడు అక్కడికి వస్తూనే, హాల్లోకి వస్తూనే ఏడుస్తుంటారు. వాళ్ళకి తెలియకనే, అప్రయత్నంగానే తెలియకనే ఏడుస్తుంటారు. ఎందుకంటే స్వామి అక్కడ వారి యొక్క ప్రేమతో, దివ్యత్వంతో నింపబడినటువంటి ఆ వైబ్రేషన్స్ అక్కడ నిండుగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఎంత మనసు కష్టంతో వచ్చినా కానీ అక్కడికి వస్తూనే ఒక ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు 2 రోజుల నుంచి ఉన్నారు, నిన్న మొన్న ఉన్నారు, ఈరోజు ఉంటున్నారు, రేపు కూడా ఉంటారు. మీకు ఎక్కడ రాని నిద్ర ఇక్కడ వస్తూ ఉంటుంది. బాగా నిద్రపోతుంటారు రాత్రి ప్రశాంతంగా, ఏమి మనసుకి ఏమి ఇబ్బంది లేకుండా. అసలు మనకి ఏమైనా కష్టాలు ఉన్నాయని కూడా మర్చిపోయింటాం ఈ రాష్ట్రం 2 రోజుల నుంచి, ఏం గుర్తుండవు. అలాంటి ఒక ప్రదేశం ఏదైనా ప్రపంచంలో అలాంటి ఒక దివ్యక్షేత్రం ఉందంటే అది ప్రశాంతి నిలయ క్షేత్రము. అలసిపోయిన వారు సేదతీరడానికే భగవంతుడు నిర్ణయించినటువంటి ప్రదేశం ప్రశాంతి. ప్రపంచ నలుమూల నుంచి సేదతీరడానికి వస్తారు వాళ్ళు. ప్రపంచంలో ఉరుకులు పరుగులతో వాళ్ళు అలసిపోయి వాళ్ళకు కొంచెం ప్రశాంతత కావాలి, కొంచెం విశ్రాంతత కావాలి, మనసు కొంచెం నెమ్మది కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి ప్రశాంతి నిలయానికి వచ్చి 4 రోజులు ఉండి ఈ ప్రశాంతతను వాళ్ళ మనసులో, గుండెల్లో నింపుకొని తిరిగి వెళ్తుంటారు. ఎవరికి ఏం కాదు. అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్లకు ఆ దివ్యమైనటువంటి అనుభూతి వాళ్ళకు ప్రాప్తి అవుతుంటుంది. అది కేవలం స్వామి యొక్క కృప, ఆ స్వామి యొక్క మహిమ చేతనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. 1940 సంవత్సరంలో స్వామి 14 సంవత్సరాల వయసులో చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు ఇంటి నుంచి బయట వచ్చేసి, నేను నా కుటుంబానికి సంబంధం లేదు, నేను వచ్చింది ప్రపంచం కోసం అని చెప్పి ఈ కుగ్రామంలో వారు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఏదో 14 ఏళ్ళ పిల్లోడు, ఇతనికి సరిగా లేదేమో, ఇతనికి మనసు సరిగా లేదు, ఏదో అని ఏదో భూత వైద్యం చూపించారట. అంటే వాళ్ళకి ఉన్నది తోచింది అంతే. ఆ రోజుల్లో భారతదేశానికి స్వతంత్రం రాకముందు జరిగిన సంఘటన 1940 సంవత్సరం. అంటే అప్పుడు మరి అప్పుడు
ఏంటో ఇది మరి అబ్బాయి ఇలా ఉన్నాడంటే ఏదో సరిగా లేదు, సరిగా చూపించాలి డాక్టర్కి అనుకున్నారు. అంత తప్ప వాళ్ళకి అంతకు మించి ఆలోచించలేకపోయారు. ఎందుకంటే పుట్టపర్తికి బస్సు కూడా రాని ఒక కుగ్రామం ఇది. పుట్టపర్తికి ఒక కరెంటు లేనటువంటి కుగ్రామం ఇది. మరి ప్రపంచమే నాకు కుటుంబం అని చెప్పి ఎవరైనా 14 ఏళ్ళ వయసులో ఒక కుర్రాడు బయలుదేరితే మనం ఏదో సరిగా లేదేమో, సరిగా చూపించాలని అనుకుంటాం కదా. అలానే జరిగింది ఆ రోజు. ఇంకా ఆ రోజుల్లో ఇంకా ఇప్పుడైనా అయితే టెక్నాలజీ వచ్చింది, మనుషులు తిరుగుతున్నారు, చాలా సౌకర్యాలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, యూట్యూబ్లు వచ్చాయి, టీవీ ఛానల్స్ వచ్చాయి, హాస్పిటల్ అవైలబిలిటీ ఉన్నాయి, అన్నీ వచ్చాయి కాబట్టి మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఆ రోజుల్లో ఏమీ లేని ఆ రోజుల్లో వాళ్ళు ఏంటి ఇలా తయారయ్యాడు, ఏమో ఇది నీకు ఆరోగ్యం సరలేదు అనుకోండి. అయితే అప్పుడే చెప్పారట, ఆ రోజుల్లోనే చెప్పారు స్వామి, ప్రపంచ నలుమూల నుంచి ఇక్కడికి వస్తారంటే ఇంకా ముదిరిందేమనుకున్నారు ఆయన. అలాంటి ఆ స్థాయి నుంచి చుట్టూ ఎవరు తెలుసుకోలేనటువంటి జనాలు ఉన్న స్థాయి నుంచి ఈరోజు ప్రపంచానికి వారి యొక్క వాణి అలా వినిపించి ఇప్పటికీ కూడా అది మారుమోగుతూ దేశాలు చుడుతూ ఉందంటే ఇంకా అంతగా భగవంతుడు చెప్పడానికి అంతకంటే వేరే నిదర్శనం లేదు. నిన్న మొన్ననే ఇక్కడ ఒక పెద్ద యజ్ఞం జరిగింది పుట్టపర్తిలో, అతిరుద్ర మహాయజ్ఞం అని. ఒక 11 రోజులు యజ్ఞం చేశారంతా, ఒక 4 రోజులు అయింది అది పూర్ణావతి. ఏదో మా వాళ్ళు ఇక్కడ మీడియా సెంటర్ వాళ్ళు చాలామంది ఇక్కడ లోకల్గా అడుగుతున్నారు, సార్ ఇక మేము కూడా వేదము రుద్రం చాంట్ చేస్తాము, మాకు ఒక యాప్ తయారు చేయండి అని చెప్పి యాప్ తయారు చేసి దాన్ని నెట్లో పెట్టారు. అది ఎవరు ఆలోచించలేదు. అది ఏదో ఇక్కడ చుట్టుపక్కల ఉంటారేమోలే, హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళ కోసమని వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి ఒక యాప్ చేసి సరే మీరు చదవండి అని చెప్తే, తెలుసా ఎన్ని దేశాలు వాళ్ళు పార్టిసిపేట్ చేశారో తెలుసా? 89 దేశాల్లో వాళ్ళు దాంట్లో ఎవరు మేము కూడా ఊహించలేదు. ఇన్ని దేశాలలో స్వామి యొక్క భక్తులు స్వామి కోసం రుద్రం చదవడానికి 89 దేశాల్లో వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు అసలు నేర్చుకుంటారని కూడా మనకు ఆలోచించడానికి కూడా కాదు. వాళ్ళకైతే మన భాష రాదు, అయితే వేదం చెప్పమన్నా రుద్రం చెప్పమన్నా చక్కగా మనకంటే స్పష్టంగా చెప్పే దేశాలు ఎంతమంది ఉన్నారో భక్తులు. రష్యా నుంచి వచ్చినా రుద్రం బ్రహ్మాండంగా చెప్తారు, మనం ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు. అట్లా 89 దేశాలు మరి అంతమంది చేరానంటే ఇన్ని దేశాల్లో స్వామి భక్తులు ఉన్నారా దానికి నిదర్శనం అంతే కదా. అందులో ఇదేం ఊరికే చెప్పడం కాదు, వాళ్ళ అడ్రస్తో సహా, వాళ్ళ మెయిల్ అడ్రస్తో సహా, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం జరుగుతుందో, ఎన్నిసార్లు చదివారు, ఈ యాప్లో అంతా రికార్డ్ అవుతుంది. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగము, దాంట్లో అన్నీ రికార్డ్ అవుతుంది. 89 దేశాల్లో రికార్డ్. మరి స్వామి భక్తులు ఇన్ని దేశాల్లో ఉన్నట్లే కదా. కాబట్టి ఒక చిన్న కుగ్రామం నుంచి బయలుదేరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్వామి యొక్క సంస్థలు కానీ స్వామి యొక్క ఉపదేశాలు కానీ చేరాయంటే అది సామాన్యమైనటువంటి కాదు. ఒక 10-15 ఏళ్ళుగానే ఇప్పుడంతా సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు వచ్చి అంతకుముందు ఏమున్నాయి, ఎలా చేరారు, ఏ విధంగా చేరగలిగారు? ఇప్పుడు చాలామంది అంటే ఏమంటే ఏది చేసినా వీడియో తీసి ఇమ్మీడియట్గా పోస్ట్ చేస్తున్నాము. ఏదో ఛానల్లో స్క్రోలింగ్ వస్తుంది, ఇంకా ఇక్కడ పడినాడంటేనే అప్పుడే స్క్రోలింగ్ వస్తుంది. అలాంటి యుగంలో మనం ఇప్పుడున్నాం. ఏవి ఈ కనెక్షన్లు, సోషల్ మీడియాలు, ఏ టీవీలు లేని యుగంలోనే స్వామి ప్రపంచవ్యాప్తంగా వారిని అట్రాక్ట్ చేస్తూ అమెరికా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, న్యూజిలాండ్ నుంచి కానీ, ఆఫ్రికా నుంచి కానీ భక్తులు ఎప్పుడో, అసలు ఫోన్లు మన దేశంలో లేనప్పుడే అక్కడి నుంచి వచ్చారు. మరి ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా చేరారు స్వామి? అందుకే పిల్లలు, మేము స్టూడెంట్ అందరితో ఏం చెప్పేవారు తెలుసా, మీదంతా ఇంటర్నెట్ రా, నాదంతా ఇన్నర్నెట్ రా అనేవారు. అంటే ఏం తెలుసా, మీరంతా ఇంటర్నెట్ ఏదో కంప్యూటర్లో చేస్తారు, నాది ఇన్నర్నెట్ అంటే నా నెట్ లోపల ఉంటుంది, హృదయంలో ఉంటుందిరా, అందరినీ కనెక్ట్ చేసుకుంటూ పోతుంటారు అన్నారు. కాబట్టి దానివల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి కోసం ఇంత దూరం పనులు చాచి పరిగెత్తుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా లేరు, ఇక్కడ దర్శనాలు ఏం జరగట్లేదు. వారు ఉన్నప్పుడైతే తిరిగేవారు, అన్నీ మాట్లాడేవారు, లెటర్స్ తీసుకునేవారు, ప్రసాదం ఇచ్చేవారు, ఇంటర్వ్యూలు ఇచ్చేవారు, ఏదో ఒక
వాళ్ళకి కావాల్సిన కోరికలు వాళ్ళు చెప్పుకునేవారు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు లేరు. బట్ ఇప్పుడు కూడా వస్తున్నారంటే స్వామి ఎక్కడికి పోలేదు, ప్రశాంతిలో ఉన్నారనే ఒక సత్యానికి నిదర్శనమే ఈరోజు మీరు కూడా ఆదిలాబాద్ మనకు కనబడుతున్నటువంటి ఇలాంటి ఒక భగవత్ లీల ఏంటంటే, ఇప్పుడు ప్రశాంతి నిలయంలో స్వామివారు ఉన్నప్పుడు కంటే ఎక్కువ మంది భక్తులు రావడం మొదలుపెట్టినారు ఈ ప్రశాంతి నిలయంలో. అంతకంటే ఇంకేమి మనం ఏం చెప్పేకుంటుంది. ఈరోజు అంత గొప్పగా సత్యసాయి సంస్థలు అయితే జిల్లాలో, రాష్ట్రంలో, దేశాల్లో ఈరోజు నలుమూలలో విశ్వవ్యాప్తమై ఎంత సేవ చేస్తున్నారో అసలు ఎవరికి తెలియదు. ఎంత సేవ. సత్యసాయి సేవా సంస్థలు అంటే సేవకు ఒక మంచి ఆదర్శమైనటువంటి సంస్థ ఏదైనా ఉందంటే, ప్రపంచంలోనే సేవకు ఒక ఆదర్శమైన సంస్థ ఏదైనా ఉంటే అది శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా సేవకు మాత్రం స్వామి ఏం చెప్పారు? లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అంటే అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అదే బాబా చెప్పారు. ఎవరిని మనసు నొప్పించకండి, ఎవరిని మనసు నొప్పించే మాటలు మాట్లాడకండి, ఎవరికి ఇబ్బంది కలిగే ఏ పని చేయొద్దండి. ఇతరులు నొప్పి పెట్టినప్పుడు సర్వదేవతా నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవతా తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కారం పెట్టినా దేవుడికే చేరుతుంది. అదేవిధంగా ఎవరికి మనం తిరస్కరించినా అది కూడా దేవుడికే చేరుతుంది బాబా చెప్పారు. కాబట్టి మనం మనసు ఎవరిని నొప్పించినా మనం భగవంతునే నొప్పిస్తున్నాం అనేది మాత్రం మర్చిపోదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది ఆ భగవంతుడు కనుకనే మనం దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవరిని కూడా బాధించకూడదు, దుఃఖానికి గురి చేయకూడదు. అదే బాబా చెప్పారు. ఇది కూడా జీవితం అనేటువంటిది చాలా చిన్నది. దీంట్లో మనం ద్వేషాలు పెంచుకొని, దీంట్లో మనం ఒకరికొకరు కాకుండా చేసుకునేకి ఇది చాలా చిన్న జీవితం. దీంట్లో ఎంతమంది ఒక 70-80 ఏళ్ళు ఉంటామా? మనం ఎన్ని ఏళ్ళు ఉంటాం మామూలుగా? ఒక 70-80 ఏళ్ళు ఉంటామా? మామూలుగా యావరేజ్గా ఒక 75 ఏళ్ళు ఉంటాం. దాంట్లో రాత్రి ఎంత అర్థమవుతుందా? 75 ఏళ్ళు అర్థం ఎంత ఉంది? 37.5 సంవత్సరం. అంతే పగులు ఉండేది. అంతే పగుల్లో భోజనానికి మళ్ళీ మన యొక్క పర్సనల్ వర్క్స్కి అవి అంతా తీసేసి ఎంత పోతుంది? ఒక 30% పోతుంది. అంతే. అప్పటికి ఎంత మిగిలింది మనకి? కేవలం ఒక 20-22 ఏళ్ళు మిగిలి ఉంటుంది. దాంట్లో ఇంకా మళ్ళీ మనం కార్యక్రమాలు చేసుకోవాలా, చదువుకోవాలా, చదువు పెద్దగా వేయాలా, ఉద్యోగాలు చేయాలా, ఇవన్నీ చేస్తూ మన కోసం మనం స్పెండ్ చేసుకునే టైం చాలా తక్కువ ఉంటుంది. బట్ మానవుడు పుట్టింది ఎందుకు? ఇవన్నీ చేయడానికి కాదు. కేవలం ఏదో పుట్టి ఏదో ఉద్యోగం చేసి ఏదో మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలు అయ్యి మళ్ళీ ఇదే ఏదో ప్రాపర్టీ చేసి దీనికోసమే కదా. మామూలుగా పుట్టి పెరిగి చనిపోవడానికి పశువులు పక్షులు అన్నీ కూడా అవే చేస్తున్నాయి. దానికోసం కాదు. మనిషి పుట్టిండేది తాను తెలుసుకోవడానికి. ఆ తెలుసుకునే మార్గం మనకు అంత సులభం కాదు. కాబట్టి స్వామివారు సేవా మార్గం అనే దాన్ని నేర్పించారు. సేవ ద్వారా మనం సేవ్ అవుతామన్నారు. మీరు సేవ చేయండి, మీరు సేవ్ అవుతారు అన్నారు స్వామి. అంటే మనల్ని మనం అనుకున్న వాళ్ళందరూ, కాపాడబడాలని అనుకున్న వాళ్ళందరూ కూడా సేవ చేయండి. మీకు కలియుగంలో అదొక్కటే చాలా సులభమైన మార్గము. సేవ చేస్తేనే మీకు అంత బాగుంటుంది అని చెప్పి స్వామి అందుకే సేవా సంస్థల ద్వారా సేవ చేయండి అని చెప్పారు. దానికే సత్యసాయి సంస్థలు ఎక్కడైనా ఈరోజు ప్రపంచంలో సేవలో నెంబర్ 1 అంటే సత్యసాయి సేవా సంస్థలు. ఎక్కడైనా నెంబర్ 1. దానికి ఏం చేయాలి? ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మేము సేవలు చేయడానికి మాకు అంత స్తోమత లేదు, అంత టైం లేదు అనుకోవచ్చు. అయితే స్వామి దానికి కూడా చెప్పారు, మీరేం చేయకున్నా పర్వాలేదు, భగవంతునితో మీరు టచ్లో ఉండండి, భగవద్ నామస్మరణ చేయండి. భగవంతునితో ఎప్పుడు కూడా మీకు భగవంతుని నమ్మి మీరు మీ ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు దిగ్విజయంగా అయితే. ఒకవేళ తప్పు చేస్తున్నారంటే తప్పు చేయనీయకుడు దేవుడు. మీరు ఏదైనా పొరపాటు జరుగుతుందంటే పొరపాటు జరగకుండా చూసుకుంటారు. మీకేదైనా ఆపద వస్తుందంటే ఆపద జరగకుండా చూసుకుంటారు. అందుకే భగవంతుని ఈ దేశము ఒక గొప్ప కర్మభూమి, ఇది ఒక యోగ భూమి, ఇది
ఒక దైవభూమి. ఇక్కడంతా మహర్షులు, ఋషులు, యోగులు, మునులు అందరూ వచ్చినటువంటి గొప్ప దేశము భారతదేశం. అలాంటి గడ్డపైన మనం జన్మించడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ దేశంలో పుట్టడమే మన అదృష్టం. ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఇక్కడ రామాయణ, భారత భాగవతాలు ఇక్కడి నుంచి బయలుదేరాయి. ఇంకెవ్వరు కూడా దేవుడి గురించి ఇంత గొప్పగా చెప్పినటువంటి ఏ దేశం లేదు, ఎక్కడా లేదు. కేవలం భారతదేశంలోనే దైవ చింతన, దైవ నామస్మరణ, యోగాలు, తపస్సులు ఇవన్నీ కూడా ప్రపంచానికి ఎవరు అందించారంటే భారతీయులే అందించారు. భారతీయ మహర్షులు, ఋషులు వాళ్ళు చేసినటువంటి వాళ్ళే చేశారు. ఈరోజు రామాయణంలో హనుమంతుల వారు సీతాన్వేషణ చేసి లంకకు వెళ్ళి అక్కడంతా వెతికి అశోకవనంలో అమ్మవారు ఉన్నారు, సీతమ్మ వారు ఉన్నారని చెప్పి కనిపెట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడి, అమ్మ రాములు వారు వస్తున్నారు, మీకోసం మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పాక తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు సీతమ్మ వారు, నాయన నేను ఇంత మంచి గొప్ప వార్తను, రాముడు ఉన్నాడు వస్తున్నాడనే ఒక గొప్ప వార్తను నాకు చెప్పారు, నేనేం చేయాలి? నేను అంటే ఏమొద్దమ్మా, మీరు ఆశీర్వదించండి చాలు అని హనుమంతుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు సీతమ్మ వారు ఏమని ఆశీర్వదించే తెలుసా? నీ పేరు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది నాయన అని చెప్తే హనుమంతుడు చాలా దుఃఖంగా నిలబడ్డాడట. అతనికి ఆ అమ్మ ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదంతో అతనికి తృప్తి చెందలేదేమో అని అమ్మకు అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఉన్నాడట. సరే, ఇతనికి ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పి ఊర్లోనూ నీ నామం చేస్తారు, నువ్వు అంత గొప్పవాడిగా ఉంటావు, నేను అందరూ కీర్తిస్తారు, అందరూ అది కూడా మళ్ళీ ఇంకో బ్లెస్సింగ్ ఇచ్చింది. అసలు ఇంకా డల్గా కనపడ్డాడండి. అమ్మ ఏంటి వీడు నేను ఇంత గొప్ప వరాలు ఇస్తుంటే, ఇంత చెప్తుంటే కూడా ఇంత బ్లెస్సింగ్ ఇస్తుంటే ఇతను ఏదో పోగొట్టుకున్నట్లున్నాడు ఏంటి అని చూసి తిరిగి, లేదు నాయనా, నువ్వు ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుని యొక్క సేవలో నువ్వు ఆయనను చూస్తూ ఆయన సేవ చేస్తూ నువ్వు తరిస్తావంటే అప్పుడు ఎగిరి గెంతేసాడు. అంటే ప్రపంచమంతా నిన్ను గుర్తిస్తుందంటే అతనికి ఏమి ఆనందం కలగలేదు. నిన్ను ప్రపంచమంతా నిన్ను పొగుడుతారంటే ఆయనకు ఆనందం కలగలేదు. బట్ అదే రామచంద్రమూర్తి పాదాల చేత నువ్వు సేవకుడిగా ఎప్పుడు ఉండి ఆ రామనామ స్మరణతో నువ్వు ఉంటావంటే ఆయనకి ఎక్కడ లేని సంతోషం ఎగిరి గంతేసాడట. ఇది స్వామికి స్పీచ్లో చెప్పారు, స్వామి ఉపన్యాసంలో చెప్తారు. అంటే ఏమని అది ఉంటే అన్నీ ఉంటాయి. ఈరోజు కూడా సీతమ్మ వారు ఇచ్చిన 2 కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. ఎందుకు? అతను పాదాలను పట్టుకున్నాడు కాబట్టి. రాముని అదే నీ గొప్పతనం నీకు బాగా వస్తుంది, ప్రపంచమంతా నువ్వు ఉంటారంటే దాంతో రాముల వారితో ఉండే ఒక అవకాశం ఉండిండదు. ఆ వరం రామచంద్రుడితో నీవు పాదాల చెంత నువ్వు ఉండి నువ్వు సేవ చేస్తూ ఆయన నామస్మరణలో నువ్వు తరిస్తావని చెప్పిన దానికి దాంతోపాటు ముందు ఇచ్చిన 2 వరాలు కూడా ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయ్యాయి. అందుకే స్వామి ఏం చెప్పేవారు తెలుసా? ఒక కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు పెద్ద కాసి ఉంటుంది, పైన కొబ్బరికాయలు ఉంటాయి. ఆ కొబ్బరికాయలకు ఎండ పడినప్పుడు ఏమొస్తుంది? ఎండకి ఏమవుతుంది? కొబ్బరి చెట్టుకి నీడ అనేది పడుతుంది కదా. నీడ పడుతుందా లేదా? నీడ వస్తుంది కదా. నీడ వచ్చినప్పుడు స్వామి ఏమంటారంటే, మీరందరూ నీడ చెట్లు ఎక్కుతున్నారయ్యా, కొబ్బరి చెట్టు ఎక్కట్లేదు, నీడ ఎక్కుతున్నాము, నీడ చెట్టు ఎక్కుతున్నాము. నీడ చెట్టు ఎక్కి నీడ కొబ్బరికాయలు కోసే ప్రయత్నం చేస్తున్నాము. మనం అప్పుడు ఏం చేయాలి? స్వామి ఏం చెప్తారంటే, దైవానుగ్రహంతోనే నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే అంటే ప్రపంచాన్ని మీరు, కొబ్బరి చెట్టు దేవుడైతే దాని నీడ ప్రపంచం, దాని నీడే ప్రపంచం. భగవంతుని నీడైన ప్రపంచాన్ని మీరు గెలిచాలని దాన్ని చేపట్టాలని మీరు చూస్తున్నారు. అది నీడ కొబ్బరి చెట్టు, నీడ కొబ్బరికాయలు. దేవుడిని నమ్ముకున్నారనుకోండి, ఒరిజినల్ చెట్టు, ఒరిజినల్ కాయలు మీకు దొరుకుతాయి. దేవుడిని నమ్ముకోండి. దేవుడిని నమ్మినప్పుడు మిగతా అన్నీ కూడా అవగతమవుతాయి అని చెప్పి స్వామి చెప్పారు. ఒక కథ చెబుతూ, ఒక రాజ్యంలో రాజు గొప్ప గొప్ప అని మాణిక్యాలు, మంచి కమ్మలు, నెక్లెస్లు, వాచ్లు అన్నీ పెట్టాడట. అన్నీ మంచి ఒక పెద్ద ఇట్లా హాల్లో అన్నీ పెట్టి, రాజ్యంలో ఎవరున్నా కానీ పోయి మీకు ఏం కావాలంటే అది ఒక ఐటెం తీసుకొని పోవచ్చు మీరు అని చెప్పాడట. చెప్తే అందరూ రాజ్యంలో వచ్చి తీసుకుపోతున్నారట. అంతా ఎవరెవరు కావాలా, నాకు వాచ్ కావాలా, బ్రేస్లెట్ కావాలా, చైన్ కావాలని, ఎవరో వీళ్ళు కమ్మలు కావాలా, నెక్లెస్ కావాలా, పాపిడి బొట్టు కావాలా, అన్నీ పెట్టారు కాబట్టి అన్నీ తీసుకుపోతున్నారు. ఒక్కొక్కరు తీసుకుపోతున్నారు. తీసుకుపోతుంటే ఒక యువతి, ఒక యంగ్ లేడీ వచ్చి చూసుకొని అంతా చూసి
ఏమీ తీసుకోకుండా బయటికి పోతుందంట. అదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమీ తీసుకోకుండా వెనక్కిపోతుంది అని చెప్పి రాజు చెప్తే, అయితే రాజు పిలిచాడట. ఏమా అందరూ ఎవరు చూసినా కానీ మేము ఒక ఐటమే తీసుకోవాలంటే మేము 2 తీసుకోవచ్చా 3 తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. లేదు, 1 ఐటమే తీసుకోవచ్చు అంటున్నారు. ఇన్ని రకాలైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు అన్ని ఆ వస్తువులు మేము పెట్టింటే నీకు ఏది నచ్చలేదా ఇక్కడ? లేదు రాజా, నాకేమీ నచ్చలేదు అని. నీకు ఏమన్నా నచ్చితే చెప్పు తల్లి, నీకు ఏమి నచ్చుతుందో చెప్పు అని రాజు అడిగాడట. ఆయన యంగ్ రాజు, మంచి ప్రిన్సెస్. ఆయన నేను ఇవ్వలేనిది ఏముంది ఈ రాజ్యంలో, నువ్వు అడుగు, నువ్వు అడిగితే నేను ఏమైనా ఇస్తానంటాను. అంటే ఆ అమ్మ అప్పుడు ఆ యువతి అడిగిందట, రాజా నువ్వు మాట తప్పకూడదు, ఇస్తానంటే నేను చెప్తాను, చెప్పు ఇస్తాను. ఆయన యువకుడు మంచి, ఆయన ఏమైనా చేయగలగను అని ఒక దీంట్లో ఉన్నాడు. అంటే ఇస్తానంటే, అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అడిగిందంట. ఇదేం కోరికమ్మా, నువ్వు ఇదేం అంటే, అవును రాజా, ఇదేదో ఒక చిన్న నెక్లెస్ నేను ఇవే తీసుకుపోతే అదొకటి అయింది అవుతుంది, అదే నిన్నేగిన నేను పెళ్లి చేసుకుంటే రాజ్యం అంతా నాకు అవుతుంది కదా అని చెప్పి వచ్చేవాడు. అట్లా మనం ఏదో పోయి అక్కడ పోయి దేవాలయంలో ఏదో చిన్న అడుగుతుంటాం. స్వామి దగ్గర, దేవుడి దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటాం. దేవుని కోసం అడగండి అని బాబా చెప్పారు. దేవుడిని అడిగితే ఈ జగత్తు అంతా మంది అవుతుంది అని చెప్పి స్వామి చెప్పారు. సృష్టి అంతా దేవుడిదే కాబట్టి దేవుణ్ణి అడగండి, దేవుని కోసం అడగండి అని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా నిండి ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని మనము ఎప్పుడైతే కోరుకుంటామో మిగతా అన్నీ కూడా మన యొక్క ప్రారంధాలు, మన యొక్క కర్మల గురించి మనకేమో జరుగుతుంటాయి. అంత మాత్రాన దేవుడు లేడనుకోవడం అది పొరపాటు. గాలిని చూడలేము, అయితే గాలి ఉంది కదా, గాలి లేకపోతే మనం బ్రతకగలుగుతామా? 2 నిమిషాలు కూడా మనం బ్రతకలేము. గాలి కనపడదు, అయితే మనకు ప్రాణాన్ని నిలుపుతుంది, మనకు ఎప్పుడు కూడా అవసరం ఉంటుంది. అదేవిధంగా దేవుడు కనపడ్డు, బట్ మనలోనే ఉన్నాడు, మనలోనే నిక్షిప్తమై ఉన్నాడు. అందుకే స్వామి, నేను దేవుడు, మీరు కూడా దేవుడే, నాకు అది తెలుసు, మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని తెలియజెప్పడానికే నేను వచ్చానని చెప్పారు. ఇంకొక మాట చెప్పారు, ఇప్పుడు కనపడని గాలి, ఇప్పుడు మనకు ఆ గాలిని మనం దాన్ని కొంచెం ఫీల్ కావాలి, దాన్ని అనుభవించాలంటే ఏం చేస్తున్నాం? మనము ఏం చేసాం? ఇప్పుడు ఈ రూమ్లో ఏం చేసాము? ఫ్యాన్లు వేసాం. అంటే గాలి అంత లెక్క ఉంది, ఆ ఫ్యాన్ కింద మాత్రం కొంచెం ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి ఆ గాలి మనకు తెలుస్తుంది గాలిని. అదేవిధంగా దేవుడు సర్వాంతర్యామైన భారతదేశంలో గుళ్ళు ఎందుకు కట్టారు? అక్కడ ఫ్యాన్ కింద గాలి ఎలా తెలుస్తుందో దేవాలయంలో కూడా దేవుని గురించి మనకు ఎక్కువగా ఆలోచనలు వస్తాయని చెప్పి మన భారతదేశంలో. అంతేగాని ఆ దేవుడేముంది, రాయిలో ఏముంది అట్లా కాదు. దేవాలయాలు ఎందుకు కట్టారంటే అక్కడికి పోయినప్పుడు మనకి ఆ గొప్పగా ఫీల్ అవ్వడానికి, ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు గాలి ఏ విధంగా అయితే మనకు అనుభవిస్తున్నామో అట్లా ఒక దేవాలయానికి పోయినప్పుడు ఆ దేవునికి సంబంధమైనటువంటి ఆలోచనలు మనతో నింపడానికి ఒక రకంగా అది దోహదపడుతుంది అనే విధంగానే మనం చేసుకున్నాం. కాబట్టి ఏముంది, అదేముంది, ఇదేముంది అని కొందరు మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. దానికోసం కాదు, మన వాళ్ళు పూర్వీకులు ఏం చేసినా చాలా ఒక ఆలోచనతో చేశారు, ఒక సైంటిఫిక్గా చేశారు. కాబట్టి ఈరోజు భారతదేశము ఎంతమంది రాజులు మన పైన దండెత్తి వచ్చినా ఈ రోజుకి కూడా భారతదేశం సుభిక్షంగా ఇలానే ఉంది అంటే కారణం మన భారతదేశంలో దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు, ఒక కుటుంబ వ్యవస్థ, పెద్ద చిన్న అనేటువంటి ఒక వ్యవస్థ ఈ దేశంలో ఉంది కాబట్టే ఇప్పటికీ కూడా భారతదేశం సుభిక్షంగా ఉండగలుగుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతత ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఇంత హాయిగా మనం ఉండలేము ఎక్కడే కానీ, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఆనందం, అందుకే ఈ దేశం గొప్పతనం గురించి ఒకసారి అలెగ్జాండర్ మహారాజు, అలెగ్జాండర్ అంటే ఆయన పెద్ద రాజు, దేశాలందరినీ జయించుకుంటూ ఆయన భారతదేశం కూడా జయించాలని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి మనుషులను చూసి, ఒక యోగి పొంగోళ్ళందరినీ చూసి వాళ్ళు ఎవరూ లెక్క చేయడం లేదు. అలెగ్జాండర్ అయితే సర్లేని ఒక చెట్టు కింద ఒక మహానుభావుడు కూర్చున్నాడంట. వీళ్ళు సోల్జర్స్ అంతా సైన్యులంతా పోయి
అలెగ్జాండర్ మహారాజు వస్తుంటే అయితే నాకేమయ్యా, ఆయన వస్తే వచ్చాడు కదా, ఆయన మనిషి అక్కడే, మనవాడు మన మనిషి అక్కడే కదా అన్నాడు. అలెగ్జాండర్ మహారాజును కూడా చూసి మన వాళ్ళు అంటే ఋషులు మనుషులు ఎలాంటి వారంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు, వాళ్ళకి దేనికి ఈ ప్రపంచంలో అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఏం ఆశించారు కాబట్టి ఏం కోరుకోరు కాబట్టి ఆయన హ్యాపీగా ఆనందంగా చెట్టు కింద కూర్చున్నాడు. అలానే కొంచెం ముందుకు వెళ్ళాడట అలెగ్జాండర్ మహారాజు. ముందుకు పోతే అక్కడ ఏదో గుంపులో గొడవ పడుతున్నారు ఇద్దరు. ఏమని గొడవ పడుతున్నారు కనుక్కున్నాడు. గొడవ పడుతున్నాం ఇక్కడ ఏంటిది అడిగితే అప్పుడు ఇద్దరిని గొడవ పడే వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చారట. పిలుచుకొని తీసుకొని వస్తే ఏం చేశారు తెలుసా, ఒక బంగారు కొండ తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. కొండ నిండా బంగారు ఉందంట. అలెగ్జాండర్ మహారాజుకి ఆలోచన, ఏంటిది దీనికోసమే కొట్లాడుతున్నట్లున్నారు. అడిగాడంట, ఎందుకు కొట్లాడుతున్నారంటే అయ్యా ఈయన నాకు భూమి అమ్మాడు, నేనేమో భూమిని దున్నుతున్నాను. భూమి దున్నుతున్నప్పుడు భూమిలో నుంచి ఈ కొండ బయటపడింది, కొండలో చూస్తే అంత బంగారు నాణ్యాలు ఉన్నాయి, అయితే మంచిదే కదా అన్నాడు. అయితే కాదు నేను భూమిని మాత్రమే కొన్నాను కానీ ఈ కొండను కొనలేదు కాబట్టి ఈయన కొన్నవాడు తీసుకెళ్ళి అమ్మిన వాడికి ఇస్తున్నాడంట. నేను భూమి మాత్రమే కొన్నాను, ఈ బంగారుతో నాకు సంబంధం లేదని తీసుకుపోయి ఇస్తున్నాడంట. అమ్మినవాడు ఏం చెప్తున్నాడు, నేను భూమిని అమ్మాను, దాని కింద ఏముందో నాకు తెలియదు, అది నాకు సంబంధం లేదు, అది నీదే నాకు సంబంధం లేదు అంటారు. అంటే ఒక బంగారు కొండ మధ్యలో ఉంటే నీది నాకు సంబంధం లేదని ఒకడంటున్నాడు, లేదు నాది కాదు నీది అని ఇంకోడు. ఇది రచ్చ, ఇది గొడవ. ఇప్పుడు పక్కోడు ఇంట్లో ఉంటే మనం తీసుకొచ్చి వాడిని ఏదైనా చేసి కూడా తీసుకొచ్చడానికి వెనకాడటం లేదు. ఇక్కడ సంబంధం లేకుండా పోయి దూరం చేస్తున్నారంతా. పక్క వాడిని కొంచెం కబ్జా చేసుకుందాము, ఇంకోని ఏదో తీసుకొస్తాము, వాడు అక్కడ చూస్తుంటే ఇది తీసుకొచ్చేద్దాము, ఇలాంటి ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు. బట్ ఆ రోజు భారతదేశంలో అంత ధర్మబద్ధమైనటువంటి ఈ దేశంలో మనం పుట్టడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. అలాంటి వారు ఉండేవారు. కాబట్టి ఆయన అలెగ్జాండర్కి ఆశ్చర్యం వేసింది, అరే ఇలాంటి దేశం ఇంత ధర్మంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ. అందుకే ఆయన సోక్రటీస్ని అడిగి ఏం కావాలి నా స్వామి ఇక్కడి నుంచి అంటే ఆయన 3 కోరికలు అడిగాడంట. ఇక్కడ ఈ ఋషులు సంచరించినటువంటి ఈ భూమి నుంచి కొంచెం మట్టిని తీసుకురా, గంగా జలాన్ని తీసుకురా, భగవద్గీతను తీసుకురా అని అడిగాడంట. ఇంకేం పెద్దగా ఆయన దేన్ని అడగలేదు. అన్ని వజ్ర వైడూర్యాలను తీసుకురా, మాణిక్యాలు తీసుకురా అని అడగలేదట, ఇవి మాత్రమే అడిగాడట. అంటే అలాంటి ఒక గొప్ప దేశం, ఇలాంటి దేశంలో మనం జన్మించాం. ఇలాంటి దేశంలో మనం జన్మించడం మన యొక్క అదృష్టం. అయితే దైవం పైన విశ్వాసం పెట్టుకోవాలి. విశ్వాసం లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏ ఊరు చెప్పారు, హనుమాన్ నగర్. అదే విశ్వాసం గురించి స్వామి ఒక స్టోరీ చెప్పారు. లైక్ హనుమాన్ నగర్లో ఒక ఆయన హరిదాస్ ఉండేవాడంటే హనుమాన్ నగర్లో. ఏం చేస్తుండేవాడంటే ఆయన అన్ని దేవుని గురించి, హరిదాస్ దేవుని గురించి అన్ని కథలు చెప్తూ అతని యొక్క జీవితం డైలీ సాయంకాలం అయ్యేళ్ళకి హరిదాస్ వచ్చాడము, దేవుడి గురించి కథలు, భాగవతము, అన్ని పురాణాలు ఇది అతను చెప్తూ ఉండేవాడు. దాదాపు కొన్ని 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఒకసారి నారద మహాముని తిరుగుతూ హనుమాన్ నగర్కి వచ్చాడండి. వచ్చి ఈయన కలిశాడు. ఈయన హరిదాసుని నారద మహాముని. ఈయన చూశాడు, 40 ఏళ్ళ నుంచి అన్ని కీర్తనలు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, గొప్పవాడని. తిరిగి వైకుంఠాన్ని మహావిష్ణువుని కలిస్తే మహావిష్ణువు అన్నాడంటే, ఎక్కడి నుంచి వచ్చావు నారద అంటే, నేను భూలోకం నుంచి వస్తున్నాను స్వామి అని. ఏం సమాచారం, ఎక్కడి నుంచి లాస్ట్ ఎక్కడ దిగావు ఎక్కడంటే, లేదు హనుమాన్ నగర్లో దిగాను స్వామి, అక్కడ ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు మీకు. ఎవరా, అవునా, ఎక్కడ ఉన్నాడు ఆ భక్తుడు అంటే ఈయన ఏదో డీటెయిల్స్ ఇచ్చాడు. అంటే కంప్యూటర్లో చూసుకున్నారు. అక్కడ హనుమాన్ నగర్లో అలాంటి డివోటీనే కనపడలేదమ్మా అని విష్ణువు చెప్పాడు. చాలా షాక్ అయ్యాడు. ఎవరు, నారద మహాముని షాక్ అయ్యాడు. హనుమాన్ నగర్లో నేను కలిసి వచ్చాను, 40 ఏళ్ళుగా మీ స్థితి చేస్తూ మీ కథలు చెప్తున్నాడు, మీరేమో డివోటీనే లేదంటున్నారు, ఇదేంటి స్వామి ఇది అంటే, మీ కంప్యూటర్ ఏమైనా సరిగ్గా లేదేమో చేసుకోండి అంటే, లేదు అంతా బాగుంది, లేడు అక్కడ అన్నాడు. అయితే పక్కన ఇంకేమైనా ఉన్నాయా విలేజ్, పక్కన దగ్గరగా పక్కన విలేజ్ ఏముంది, నవగాంలో అయితే ఒక ఆయన ఉన్నాడు అన్నాడు. అరే స్వామి అక్కడ ఎవరు లేదు, ఇతను తప్ప ఎవరు లేదంటే, లేదే నవగాంలో అయితే నాకు తెలుసు ఒక ఇతను ఉన్నాడంట. సరే మహావిష్ణువు చెప్తున్నాడు, వెళ్ళి రావాలా, పోయి కనుక్కొని రాపో అని ఫలానా నవగాంలో ఫలానా సత్యనారాయణ ఉంటాడు, ఆయన పోయి కలిసిరా, ఇతను ఉన్నాడు. సరే నారదుడు బయలుదేరాడు. బయలుదేరే ముందు మహావిష్ణువు కథ చెప్పారంట. ఈ మాటలు చెప్పి ఇద్దరికి
అక్కడి నుంచి రియాక్షన్ చెప్పు అన్నాడంట. సరే ఇద్దరు నారదుడు బయలుదేరి వచ్చాడు. వచ్చి ఈ మొదట నౌగా గారు హనుమాన్ దగ్గరికి వచ్చి ఆ స్వామీజీ దగ్గరికి ఆయన ఎవరో చెప్తున్నాడు, హరిదాస్ దగ్గరికి పోయి, అయ్యా హరిదాస్ కూడా షాక్ అయ్యాడు. నిన్ననే కదా కలిశాడు నారదుడు, మళ్ళీ ఏం అంత తొందరగా వచ్చావంటే, లేదు నేను వైకుంఠానికి పోయాను, మహావిష్ణువు చెప్పాను మీ గురించి, ఆయన మీకు ఒక వార్త చెప్పాడంటే, అయ్యో చెప్పు స్వామి ఏముంది అంటే, ఆయన మెసేజ్ ఉంటే నాకేముంది చెప్పండి అన్నాడు. చెప్పమంటే మహావిష్ణువు నీకు ప్రత్యక్షమై నీకు గొప్ప వరాలు ఇవ్వాలనుకుంటున్నాడంటే, అబ్బా నా జన్మ ధన్యమైంది, నాకు తప్పకుండా స్వామి ఎప్పుడు ఏం చెప్పంటే, అయితే ఒక కండిషన్ ఉంది అన్నాడు. ఏమా కండిషన్ అంటే, సూది మన ఉంటుంది కదా, సూది మామూలుగా పుట్టే సూది ఉంటుంది కదా, సూది మనకు దారి వేస్తాం కదా, ఆ సూది మనలో ఏనుగు దూరితే ఆ రోజు వచ్చి మహావిష్ణువు నీకు కనపడతాడంటే, ఈయనకు ఆశ్చర్యం వేసింది. సూది మనలో ఏనుగు దూరడం ఏంటి, అసలు మహావిష్ణువు ఉన్నాడా, నువ్వు సరైనవాడా అని ఇతని కోపం వచ్చింది. సూది మనలో ఏనుగు ఎట్లా దూరుతుంది, అది అయ్యే పనేనా, ఇదంతా కాదని చెప్పి, దేవుడు లేడు ఏమి లేదు హరి లేదు, నేను 40 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నానని చెప్పి ఇదన్నీ పెరిగేసి ఫోన్ ఆడదానికి ఇంటి పంపించాడు. సరే ఇప్పుడు ఇంకా మళ్ళీ నవగాకు పోయాడు. అక్కడ పోయి ఆయన ఎవరు దేవుడు అడ్రస్ ఇచ్చాడు కదా మహావిష్ణువు, ఆయన ఎదుగుతున్నాడు. ఈయన ఎక్కడో పొలంలో పని చేస్తున్నాడు, బట్టలు చినిగున్నాయి, బురదలో ఉన్నాడు, అంతా పని చేసుకుంటూ ఆయన పిలిచాడంట. పిలిస్తే ఆయన అంత ఇప్పుడు 2 రోజులు 3 రోజులు ఆయన స్నానం చేసి అంత సరిగా లేడు. దగ్గరికి వచ్చాడంట. వస్తే ఏం నారదా మీరు ఇక్కడ వచ్చారు, నాకోసమా, నేనెవరు మీకు ఎట్లంటే, లేదు మహావిష్ణువు నీకు ప్రత్యక్షం కావాలని ఉన్నారు, నువ్వు రెడీగా ఉండాలి అంటే, అయ్యో ఆయన అవుతానంటే మేమేమి వద్దంటామా కానీ అన్నట్టు. అయితే ఒక కండిషన్ ఉంది అన్నట్టు. ఏం ఆ కండిషన్ అన్నాడు అంటే, సూది మనలో ఒక ఏనుగు దూరినప్పుడు మహావిష్ణువు వస్తాడంట. అంటే ఆ కండిషన్ చెప్పి నారదుడు చెప్పాడంటే, అది జరిగినప్పుడు మాత్రం నీకు ప్రత్యక్షమవుతాడంటే, అప్పుడు ఆ మనిషి ఏం చెప్పాడు కదా, నీకు తలకాయ లేదు నారదా, మహావిష్ణువు అనుకుంటూ ఒక ఏనుగు ఎందుకు 1000 ఏనుగులైనా దూరుతాయి, నువ్వెందుకు నువ్వు అంత ఇది చెప్తున్నావు, అదేదో పెద్ద గొప్పగా అయినట్టు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎవరికి నమ్మకం ఉన్నట్లు, కథలు చెప్పి మహావిష్ణువు గురించి 40 ఏళ్ళు చెప్పినవాడికి నమ్మకం లేదు. ఒక సూది మనలో ఏనుగు దూరుతుందంటే అతనికి నమ్మకం లేదు. అదే పామరుడుగా ఎక్కడో పొలాల్లో పని చేసుకుంటూ స్నానం చేసుకోకుండా ఏమీ తెలియనట్లు పామరుడుగా ఉండి చదువుకోనటువంటి వాడికి, అరే విష్ణువు తెలుసుకుంటే ఒకటేంది 1000 ఏనుగులైనా పోతాయి అన్నాడు. అంటే విశ్వాసం ఉండాలి. మనకి ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళకే భగవంతుడు. విశ్వాసం లేకపోతే అది ప్రయోజనం లేదు. మనం అందరూ కూడా అన్ని చేస్తున్నాం. ఇప్పుడు లక్షార్చన చేశారు, తండులార్చన చేశారు. విశ్వాసం ఉండాలి. ఊరికి ఏదో చెప్తున్నారు కదా, అయ్యో ఆయన పూజారని 4 బియ్యం గింజలు వేస్తే ఏమొస్తుంది. లోపల ప్రేమ ఉండాలి, లోపల విశ్వాసం ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం ఉంటేనే మనకు దేవుడు దొరుకుతాడు. విశ్వాసమే మన శ్వాసగా మారినప్పుడే మనకు భగవంతుడు చేస్తాడు. అది లేకుండా ఊరికే ఏవో మెకానికల్గా అన్నీ చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు అంతా ఎట్లా వచ్చిందంటే, పూజలు కంప్యూటర్లో చేస్తున్నాం. పూజలు కూడా స్వామీజీసు ఆన్లైన్ పూజలు అయిపోయాయి. అన్నీ ఆన్లైన్ పూజలు. వాళ్ళు కూడా ఎక్కడో ఆన్లైన్లో వస్తున్నారు. పెట్టండి కర్పూరం తిప్పండి అంటే ఆన్లైన్లోనే తిప్పుతున్నారు వీళ్ళు. మరి దేవుడు కూడా ఆన్లైన్లోనే ఆశీర్వాదం ఇస్తాడు. అంతే, తీసుకోండి, మనకు దొరకదు, అంతే మనం కూడా అట్లే ఉంటాం. అలానే జరుగుతుంది ఇదంతా. ఇప్పుడంతా ఆన్లైన్ భక్తి, ఆన్లైన్ ఆశీర్వాదం ఏం ఉండదు. మనం మనసులో దృఢంగా పెట్టుకోవాలి. ఏదో కంప్యూటర్లో 2 అగరబత్తులు తిప్పుతానే దేవుడు ప్రత్యక్షం కావాలంటే దేవుడు అనే ఏటీఎం మనం పోయి కార్డు పెడతానే డబ్బులు ఇచ్చడానికి. ఆ డబ్బులు కూడా మనం డిపాజిట్ చేస్తేనే ఇస్తారు, లేకపోతే ఊరికి ఇవ్వరు. డిపాజిట్ చేయకుండా ఎవరైనా ఇస్తారా మీకు డబ్బులు? బ్యాంకులో మనం డిపాజిట్ చేయాలి. దేవుడి దగ్గరికి పోయి అన్నీ అడుగుతున్నాం, ఏదో ఏటీఎం అది. మనము డిపాజిట్ చేయాలి. ఏం డిపాజిట్ చేయాలి? మంచి మాటలు, మంచితనము, మంచి పనులు, అవి ఆ పుణ్యాన్ని కొంచెం డిపాజిట్ చేస్తేనే దేవుడు కూడా మీ అకౌంట్ చూసుకొని ఏదో స్వామి రామా అని అడిగినప్పుడు ఏదైనా చూసి అకౌంట్లో ఉందా వీనికని ఇస్తారు. ఏం అకౌంట్ ఏమో నిల్లు, మనమేమో చెక్కు బాగా ఫుల్గా రాస్తే ఎట్లయితుంది? ఇది కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఏమో మనం ఏదో పెట్టినట్లు, మనం ఏదో మనం కొనుక్కున్నట్లు మనం చేస్తుంటాము. మనం దేవుణ్ణి అడగాలంటే మనం ఏం చేసాం? మనం ఒకటి. అందుకే బాబా చెప్పారు, నువ్వు ఒక అడుగు వేయి, నేను 10 అడుగులు కాదు 100 అడుగులైనా వేస్తాను అని చెప్పారు. అయితే ఆ ఒక అడుగు వేసేది మన వంతు, మనం వేయాలి, తప్పదని. కాబట్టి మనం
ఆ పుణ్యాన్ని పురుషార్థాన్ని మన అకౌంట్లో కొంచెం జమ చేసుకున్నప్పుడు, డిపాజిట్ చేసుకున్నప్పుడే ఈజీగా మనం చేసినటువంటి ప్రార్థనలకి దేవుడు కూడా దానికి చెల్లిస్తుంటాడు. మనం ఏం చేయకూడదు, అన్నీ మనకు కావాల్సినట్టు ఇష్టానుసారం తిరుగుతాం, ఇష్టానుసారం చేస్తాం. అయితే మనకు మాత్రం కైవల్యం పుట్టి ఒళ్ళో పడాలంటే అది కుదరదు. కష్టం చేయాలి. దేనికైనా భోజనం అనేది అమ్మ ఇంట్లో అన్ని రకాల భోజనాలు చేసి పంచపంచ పర్వణాలు చేసి తట్లో వడ్డిస్తే కడుపు నిండుతుందా? చూస్తే కడుపు నిండుతుందా? ఏం చేయాలి? తీసుకోవాలి, నోట్లో పెట్టాలి, నవలాలి, లోపలికి పంపించేది. లేకపోతే అది కడుపులో చేరదు, ఆకలి తీరదు, జీర్ణం కాదు. కాబట్టి అన్నీ ఉన్నా కానీ అంత పంచపంచ పరిమాణాలు వడ్డించినా పేరు చెప్పి ఊరికి చూస్తే కాదు. దానికి కూడా కొంచెం పని పెట్టాలి, కొంచెం శ్రమ ఉంటుంది. దానికే పురుషార్థం అని చెప్పారు. అంటే మన యొక్క ఎఫర్ట్ మనం చేయకపోతే ఏది కూడా దొరకదు. అందుకే మన తెలుగులో ఏమన్నారు? అడగంది అమ్మైన అన్నం పెట్టదన్నారు. అంటే అన్నం పెట్టాలంటే అడగాల. దేవుని కూడా అంతే. ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతుంది అంటే ఆమె చాలాసేపు ట్రై చేసిందంటే కృష్ణుని ఒక చోట అడుగుతారు మహాభారతంలో. మరి ఆమెకు అలాంటి అవమానం జరుగుతుంటే నువ్వు ఏం చేయకుండా ఉన్నావంటే నేనేం చేసి నేను రెడీగా ఉన్నాను, ఆమె అడగడం లేదు, నేను పిలవడం లేదు అంటాడు. అంటే ఈమె చాలా ట్రై చేస్తుంది, తన సొసైటీతో ట్రై చేస్తుంది, లాక్కుండా అంతా చేసి ఇక చేత కాదన్నప్పుడు అన్నదా శరణం నాస్తి అని ఎప్పుడైతే ఆమె చేతులు ఎత్తి నాయన నువ్వే నన్ను కాపాడన్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడే దాన్ని ఇమ్మీడియట్గా కావలసినంత వస్త్రాలు ఇచ్చి ఆమె యొక్క కాపాడడం. అలా మనం అడగకుండా మనం అన్నీ ఎలా కావాలంటే కుదరదు. అమ్మైనా అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. దేవుడి దగ్గర కూడా మనం అడుగుతూ ఉండాలి. అడిగే హక్కు మనకుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు పరాయివాడు కాడు, దేవుడు మనలోనే ఉన్నాడు, నీలోనే నీవై ఉన్నాడు. కాబట్టి నీవే భగవంతుని స్వరూపం. అది మర్చిపోయినాం కాబట్టి దాన్ని గుర్తు చేయడానికే భగవాన్ సత్యసాయిబాబా గారు అవతరించారు ఈ ప్రపంచంలో. ఈరోజు మీరందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంత ఇక్కడికి వచ్చారంటే కేవలం స్వామి అనుగ్రహం అనేటువంటిది పూర్తిగా ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు, లేకపోతే రాలేదు. కాబట్టి మీరందరూ కూడా మీరు ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు కావాలి. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి. స్వామి యొక్క భగవంతుని యొక్క నామస్మరణలు, భగవంతుని యొక్క ఎప్పుడు కూడా మీరు మనసులో గంట పెట్టుకొని తిరగండి. అట్లని చెప్పి అన్నీ వదిలేయమని చెప్పలేదు స్వామి. కేవలం మనకి ఎవరిని సన్యాసం తీసుకోవాలని కానీ అన్నీ వదిలేయాలని కానీ ఎప్పుడు చెప్పలేదు. బాగా ఉండాలి. ఎందుకంటే కలియుగంలో అవి కుదరదు, మనకి అందరికీ కుదరదు. అన్నీ ఉంటాయి. మనకి ఇండ్లు కావాలి, ఆస్తులు కావాలి, పిల్లలు కావాలి, వాళ్ళకు వెహికల్స్ కావాలి, ఇవన్నీ ఉద్యోగాలు కావాలి, ప్రమోషన్లు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఇవన్నీ ఉంటాయి, చదువులు కావాలి. ఏ దానికి స్వామి ఎప్పుడు వద్దని లేదు. అన్నీ చేస్తూ మంచిగా ఉండండి, కేవలం మంచిగా ఉండండి అని చెప్పారు అంతే. దానికి ఇంక వేరే స్పిరిచువాలిటీ ఏం లేదు. అంది పొద్దున్న నుంచి రాత్రి పొద్దున్నే లేచి 2 గంటల సేపు పూజ చేసి బయటకు వచ్చి ఎవరినో మోసం చేస్తే ఏం పూజ ప్రయోజనం వస్తుంది? మిగతా వాళ్ళని ఎవరినో తోలనాడితే ఏం ప్రయోజనం వస్తుంది? ఏమి ఉండదు. 3 గంటల సేపు గంట కొట్టి హారతులు ఇచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళని కించపరచడము, మిగతా వాళ్ళని దురుసుగా ఉండడం, మిగతా వాళ్ళని ద్వేషించేస్తే దాని ఫలితము 0. కాబట్టి మనసులో ప్రేమను నింపుకోండి, మనసులో మంచితనాన్ని నింపుకోండి, అందరితోనూ ప్రేమగా ఉండి. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకోండి, దూరంగా ఉండండి అంతే. వాళ్ళతో ఎవరితోనూ మీకు సరిపోవడం లేదు, దూరంగా ఉండండి, నమస్కారం పెట్టి దూరంగా ఉండండి. అంతేగాని కక్షలకు కార్పణ్యాలకు పోతే అది కట్టె కాలుతుంది. కాలినప్పుడు ఎవరైనా మనం అంటించవచ్చు, దేనైనా అంటించవచ్చు. అంటిస్తున్నాం కానీ ఆ కట్టె కూడా కాలి బుగ్గ అవుతుంది, బూడిదవుతుంది. ఇతరులను వెలిగించే కట్టె తాను కూడా కాలిపోతుంది. అది గుర్తించుకోలేదు. ద్వేషం ఎక్కువ కొద్దీ ఆ వేడి మనలోనే మన వల్లే దహిస్తుంది. ఆ క్రోధం అనేటువంటిది మన వల్లే దహిస్తుంది. ప్రతి ఒక్కటి మనలోనే మనకి ఇబ్బంది పెడతాయి. అవి ఏ చెడ్డ గుణాలు కూడా మన వల్లే ఇబ్బంది పెడతాయి. కాబట్టి అవి తగ్గించుకోవాలి. అందరినీ సాధ్యమైనంత వరకు ప్రేమించాలి. ఎందుకంటే ఈ నేను చెప్పాను కదా, 70 ఏళ్ళు ఉంటే 35 ఏళ్ళు రాత్రి పోతుంది. దాంట్లో ఇంకా 20 ఏళ్ళు మనం అవి ఇవి చేసుకొని పనులు చేసుకుంటే కేవలం ఒక 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు మిగులుతుంది మనకి జీవితంలో.
దాంట్లో ఖర్చులు కార్పణ్యాలు పెట్టుకుంటే అయ్యే పని కాదు. కాబట్టి అన్నీ కూడా మనం ఈ ప్రశాంత్ నిలయానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏదో ఒక మంచిని నేర్చుకొని పోండి. ఏదో ఒక మంచిది స్వామికి చెప్పండి, ఈ రోజు నుంచి నేను ఎవరిని తిట్టను, ఈ రోజు నుంచి ఎవరితోనూ అబద్ధాలు చెప్పను. అవుతుందా? ఎవరు లేదండి. ఏదో ఒకటి, లేకపోతే నేను పొద్దున్నే లేచి మీకు ఒకసారి దండం పెట్టుకుంటాను, అది సింపుల్. అబద్ధాలు చెప్తారంటే అది ఎవరు ఎత్తడం వచ్చేది, అందరూ చెప్తామని అంటున్నారు. ఓన్లీ అందరూ ఒప్పుకుంటున్నారు, అందరూ చెప్తాము చెప్పుకుంటూ ఉండేమని అంటున్నారు. సో ఏదైనా కానీ పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకోండి. లేక పొద్దున్నే మీకు రాలేదంటే రాత్రికి సెల్ ఫోన్లో టైం చూసుకొని సెల్ ఫోన్లో అవన్నీ చూసే బదులు ఒక 2 నిమిషాలు దేవుడికి కేటాయిస్తే మన జీవితం బాగుపడుతుంది. పొద్దున సాయంకాలం కూడా ఒకసారి లేస్తూనే ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి, స్వామికి దండం పెట్టుకోండి. పడుకునే ముందు కూడా ఈరోజు ఏం జరిగినా అదంతా కూడా మీ కృపే అని చెప్పి ఒకసారి దండం పెట్టుకొని పడుకోండి. మనకి జీవితం బాగా ఆనందంగా ఉంటుంది. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము, మీరందరూ కూడా సుఖశాంతులతో, ఆనంద ఐశ్వర్యాలతో మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ, అన్ని ఆదిలాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని, మీరు ప్రశాంత్ నిలయానికి పదే పదే వచ్చి ఆ స్వామి కృపను మీరు గుండెల్లో నింపుకొని, ఆ ప్రేమను గుండెల్లో నింపుకొని వెళ్ళాలని నేను ఆ స్వామిని ప్రార్థిస్తూ, కేవలం ఏదో మీరు తీర్థయాత్రకు మాత్రమే కాకుండా మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇది మీ సొంత ఇల్లు ఉన్నట్లు ప్రశాంత్ నిలయం. ఏదో బొమ్మగానే రావాలనేది ఏమి నిబంధన లేదు. మీరు ఎప్పుడు కావాలన్నా వచ్చి స్వామి దర్శనం చేసుకొని, స్వామి ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, ఆయనకి మించిన ఫ్రెండ్ లేదు. అలాంటి ఏదైనా మనకు కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, ఫండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు, ఫండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు. ఫండ్స్ ఫుల్, ఫ్రెండ్స్ ఫుల్. ఫ్రెండ్స్ నిల్ అయితే వాళ్ళు నిల్లే. కొందరికి అధికారం ఉందంటేనే ఉంటారు, వాడు సెల్యూట్ చేస్తాడు, మాట్లాడతాడు. అధికారం పోతే నీ కళ్ళ కూడా చుట్టూ. ఇలా చాలామంది ఉంటారు. కొంచెం డబ్బు బాగుందంటే వాళ్ళ చుట్టూ ఉంటారు. అదే కింద కొంచెం మనం వీక్ అయినామనుకోండి, ఏదో సందులో కూడా చూసి తప్పించుకొని పోతాడు, మళ్ళీ వీడేమని అడుగుతాడేమో అని చెప్పి. ఇట్లా మనం చూస్తున్నాం కదా ఎలాంటి నైజం ఉందో. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనతో, ఏ మీరు సంపన్నులు కాండి లేకపోయినా మీరు భిక్షకాలు కాండి, ఏ సమయంలో అయినా భగవంతుడు మన వల్ల వదలడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు బెస్ట్ ఫ్రెండ్ వచ్చే భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా స్వామి ఒక మాట చెప్పారు, నన్ను నమ్మక చెడినవాడు ఉన్నాడేమో కానీ నమ్మి చెడినవాడు లేడు, ఉండడు, ఉండకూడదు అన్నాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని పెట్టుకొని మీరందరూ కూడా ఆనందంగా, ఆదిలాబాద్ జిల్లా వాసులు సుభిక్షంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్.